సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. ఒక మాత్ర రాయండి డాక్టర్ గారు, సరిపోతుంది. డాక్టర్ నువ్వా నేనా? అంటే మమ్మల్ని పోషించడానికి చాలా ఇబ్బంది అవుతుంది నా కొడుక్కి. మళ్ళీ పరీక్షలు మాత్రలంటే తలకు మించిన భారం అవుతుంది నా కొడుక్కి. నీ పెన్షన్ ఏం చేసావు? ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆవిడది నాది పింఛన్ తీసేశారు, ఎందుకో కూడా తెలియదు. డైలీ ఈ టాబ్లెట్ వాడు. మే 13న ఇది వాడు. ఇకపై నువ్వు, నీ భార్య, నీ కొడుకుపై భారం అవ్వాల్సిన అవసరం ఉండదు. సర్వజనుల సంక్షేమం కోసం వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం నాతవరం గ్రామంలో ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది మహిళలు, యువత, ప్రజలు హాజరయ్యారు. పూర్తి దిగ్విజయంగా సక్సెస్ అవడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్, నర్సీపట్నం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే బోలు ముత్యాల పాప మరియు వరుస నుంచి వచ్చిన ఎంపీ భువనేశ్వర్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు పృథ్వీరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు తరాల భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని, దేశంలోనేమో వచ్చి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. Our transport minister also came to him. Came here to campaign for him. It's not very prosperous. It is a backward constituency. Progress. The entire nation has been transformed. India is not the India of yesterday. India has transformed. India has transformed into a modern nation, a developed nation. నీటిని శుద్ధి చేసి అంటే మినరల్ వాటర్ మాదిరి చేసే కార్యక్రమం పెట్టారు. అది కార్యక్రమం స్టార్ట్ చేసి కూడా చాలా రోజులైంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేంద్ర డబ్బులు ఇస్తే పైపులే కొంటుంది కానీ వేసి నీళ్లు ఇవ్వట్లా. మిగిలిన ప్రధానమంత్రి రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేసి ఇస్తామని చెప్పారు. మీ ప్రాబ్లం అది అయిపోయింది. ఇక్కడే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి కొలాయి. క్యాండిడేట్ ఆఫ్ దిస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, మై డియర్ ఫ్రెండ్ శ్రీ సీఎం రమేష్, Honorable MLA, candidate of Narsipatnam, and your popular leader, we are proud of him to be here today. And today is a special day for all of us. We have gathered here to welcome Sri CM Ramesh ji and our MLA Narsipatnam and the senior leaders of the party. ఈ దేశంలో పరిపాలించడం కోసం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఒకటయ్యి ప్రజలకి మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి ఒక కూటమిగా ఏర్పడి ముందుకు అందరూ ఆలోచించండి. నాయకుడంటే ఏంటి? నాయకుడంటే నమ్మకం, నాయకుడంటే సర్వీస్, సేవ అంటే నిరూపించుకునే నాయకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. అంతేగాని నాయకుడంటే నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని,
అది ఎంతవరకు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. గతంలో నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైనప్పుడు నాతవరం మండలానికి నేను ఏ కార్యక్రమాలు చేశానో మీ అందరికీ తెలిసిన విషయమే. స్వతంత్రం వచ్చినా కానీ ఈ ప్రాంతంలో అది ఎక్కడ కూడా రహదారి సౌకర్యం కానీ అలాగే వాటర్ స్కీములు కానీ ఏ రకమైన అభివృద్ధి ఈ నాతవరం మండలానికి దక్కలేదు. దక్కనప్పుడు నేను ప్రత్యేక దృష్టి పెట్టి నాతవరం మండలంలో ఏ గ్రామానికి ఏది అవసరమని నేను పట్టుదలగా మీకు ఇచ్చిన మాట మించి నేను చేయవలసి, మీ అందరూ కూడా నాయకుడు అంటే ఎలా ఉండాలన్నది మరి చూసి మీరు తెలుసుకోవాలి. అయ్యన్న పాత్రుడు గారు కూడా పనిచేయడం జరిగింది. 2009 నుంచి నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీ గ్రామాలకి సమ్మచింత గాని, చిక్కుడుపాలెం గాని, గుమ్మడిగొండ గాని వంతెనలు నిర్మించడం జరిగింది. అంతకుముందు మేము వచ్చినప్పుడు మాకు మీరు ఏం చెప్పేవారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మా బిడ్డలు పెళ్లి సంబంధాలు కూడా పిల్లల్ని ఇవ్వడం కూడా ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదు. రైతులు పొలాల్లోకి వెళ్ళేందుకు రైన్ సీజన్ అయితే ఎంత ఇబ్బంది పడేవారో మీ అందరికీ తెలిసిన విషయం. ఒక డెలివరీ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోతే మీరు ఎంత మంది ఇబ్బంది పడేవారో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే అన్ని రకాలుగా గుమ్మడిగొండలో PHC నిర్మించడం జరిగింది. అలాగే 32 kV అక్కడ గొలుగొండపేటలో 32 kV ఇవ్వడం జరిగింది. నాతవరం గ్రామంలో మీకు వాటర్ ట్యాంక్ 3.5 కోట్లతోటి నిర్మించడం జరిగింది. ఒక్కటి కాదు, మొత్తం అన్ని పంచాయతీలకి కూడా పంచాయతీ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాగ అన్ని కార్యక్రమాలు ఏ గ్రామంలో ఏది అవసరం అన్ని మేము పట్టుదలగా చేసుకొని వచ్చాం. మీ మన్ననలు మేము పొందాం. మీరు అదే ఒక్కసారి ఆలోచించుకోవాలి. నాయకుడు అంటే సేవ చేసే నాయకుడు కావాలి కానీ కబుర్లు చెప్పే నాయకుడు మనకొద్దు. మీరందరూ చూస్తున్నారు కదా, నేను డిప్యూటీ సీఎం అంటున్నాడు ఆయన. డిప్యూటీ సీఎం అయి ప్రజలకు సేవ చేయడానికా లేకపోతే నీకు బిరుదు తెచ్చుకోవడానికా అన్నది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. గూడు ముచ్చలనాయుడు గారు ఈ ప్రాంతంలో ఏ ఊరన్నా వచ్చి ఒక రాయి వేశారా? ఎవరికైనా ఆయన పేరు తెలుసా? ఆయన మొహం చూసారా? అలాగే నేను మీ ఊరు వచ్చి మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను, మీ గ్రామాలకు నేను ఇది చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎప్పుడైనా ఏ ఊరన్నా వచ్చి మరి మీ ఊరికి ఈ రోడ్డు వేశాను నాకు ఓటేయండి అని అంటేందుకు ఏదైనా పని చేసిన పని ఉందా? నాయకత్వం అంటే మీకు మేము ఇది చేస్తామని చెప్పి మీకు ఒక మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నామనే నాయకులు. ఒక్కసారి ఆలోచించుకోండి. సంక్షేమం అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. 83 నుంచి 2014-19 వరకు కూడా ఏ గవర్నమెంట్ అయినవ్వండి పెన్షన్ ఇచ్చింది, రైస్ ఇచ్చింది, అన్ని కార్యక్రమాలు సంక్షేమం చేసి ఈ రకమైన అభివృద్ధి చేసిందంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి అది మీకు అవసరాలు తీర్చిన నాయకుడే నాయకత్వం. అంతేగాని 2019లో మీరు ఒక్కసారి అవకాశం గెలిపించిన నాయకులు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకొని బాగా ఆలోచించుకోండి. మన పిల్లల భవిష్యత్తులు కావాలంటే, మన ప్రాంతం అభివృద్ధి అవ్వాలంటే రహదారులు, సైడ్ కాలువలు, అలాగే మంచినీళ్లు సౌకర్యాలన్నీ కావాలి. వాటితో పాటు మన పిల్లల భవిష్యత్తులు కావాలి. ఇవన్నీ మనకి రావాలంటే మంచి వ్యక్తుల్ని, మంచి పార్టీని మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాం. ఎందుకు పోటీ చేస్తున్నామంటే దానికి కారణం తెలుసుకోవాలి. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ సైకో గారి పరిపాలన నాశనం చేశాడు. ఇక సైకో అంటే ఎవరండి? పనికిమాలి సన్నాసిన కొడుకాడు.
ముఖ్యమంత్రి చేశారు. మీరందరూ కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పుల పాలు చేశాడు, ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు. ఇసుక కూడా అమ్మిస్తున్నాడు, గ్రావెల్ అమ్ముకున్నాడు, ఆఖరి గంజాయి కూడా అమ్ముకున్నటువంటి చేతకాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ సందర్భం చేస్తున్నాం. అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటే మీరంతా ఆలోచించవలసిన అవసరం ఉంది. మన విశాఖపట్నం వచ్చాడండి, వచ్చి అంటాడు నేను 199% పనులు హామీలు అమలు చేశాను అన్నాడు. ఏంటో అమలు చేసావు అని ఒకసారి మీరు అందరూ కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది. వస్తున్నాయి కదా, వ్యాయామం మీద వస్తున్నాయి కదా, వస్తున్నాయా మరి పొరపాటుగా ఆ బియ్యం ఎవరిస్తున్నారు మీకు తెలుసా? నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తే ఈ చెత్తనా కొడుగా బొమ్మ వేసుకుంటున్నారు. బొమ్మ బియ్యం అతను ఇవ్వలే, మనిషికి 5 కేజీలు నరేంద్ర మోడీ గారు ఇస్తాంటే నేను ఇస్తాను చెప్పి అబద్ధాలు బ్రతుకుంది. మాత్రం బుద్ధి చెప్పాలా? ఏంటంటే ఒక విషయం చెప్పానమ్మా, పెన్షన్ స్కీమ్ ఉంది. పెన్షన్ అసలు ఈ రాష్ట్రంలో పెన్షన్ పెట్టింది ఎవరు చెప్పండి? నందమూరి తారక రామారావు. అట్లే కాదు కష్టపడ్డారు. అయితే ఏంటంటే పచ్చిగా మోసం చేస్తారు. ఎవరు మోసం చేసేటండి? భక్త సత్యం కూడా ఆడవాళ్ళని ముసలివాళ్ళని మోసం చేశారు. జగన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అసలు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతాను. అమ్మా ఆ రోజు ఏమన్నాడమ్మా, ఈ ఆడవాళ్ళ సభ్యుతుంది అక్కలారా చెల్లెళ్ళారా నేను వస్తే గాంధీ సభలు తీసుకుంటాడమ్మా, తీసారమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఓడిస్తారా చెప్తారా? చెప్పాలి. అవును అది నేనేమన్నానంటే ఇవాళ మందు రేట్లు పెంచి మన మగవాళ్ళకి తాగించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి నికృష్ట సీఎం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తాం. బ్రాందీ షాపులు తీసేసే వరకు కూడా నేను ఓటు అడగను. మరి ఇప్పుడు ఓటు అడుగుతుందా? ఎక్కడ వచ్చి అడుగుతుందా? ఓటు అడిగి అడుగుతుందా? అంటే అన్ని కూడా ఆలోచన చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం నర్సీపట్నంలో హాస్పిటల్ కట్టాను నేను. 150 పడకల ఆసుపత్రి. డాక్టర్లు ఉండరు, కరెంట్ ఉండదు, మందులు ఉండవు, మధ్యాహ్నం పేషెంట్లు భోజనం లేదు. మరి ఎమ్మెల్యే ఏం పీకుతున్నాడా? ఎమ్మెల్యే ఏం పీకుతున్నాడు? అనేసి రోగులకి తిండి కూడా పెట్టలేడు. ఇవాళ మీరు రోడ్లు చూశారు. ఆ రోజు తెలుగుదేశం టైంలో మేము పంచాయతీరాజ్ వేసుకున్నప్పుడు సిమెంట్ రోడ్ ఎక్కడ పడతా సిమెంట్ రోడ్ వేసాం. వీడు వచ్చి ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేసాడమ్మా. అక్కడ సెంటర్ నుంచి తాండవ రిజర్వేర్ నుంచి ఒడిగొండ మండలం జోగుపేట వరకు కూడా రోడ్డు చెందాను. అది కూడా సర్వసంమతి చూపించాడు. ఎందుకు మరి ఎమ్మెల్యే రోడ్డు అంతా బొక్కలు పడింది, ఎక్కడైనా అంత మట్టి వేసాడమ్మా, సిమెంట్ వేసాడమ్మా. అప్పుడు చెప్తాడు మొన్న 2 నెలల క్రితం నాతవరానికి జూనియర్ కాలేజ్ తెచ్చారు. కాలేజ్ తీసుకుంటాడు జూనియర్ కాలేజ్ అని. ఆ కాలేజీ చూశాను నేను. ఆర్డర్ కాదు, మంత్రి గారి చేత రికమెండ్ చేయించాడు అంతే. జూనియర్ కాలేజ్ ఆర్డర్ కాదు. దమ్ముండే రమ్మని జూనియర్ ఆర్డర్ అంటే ఓట్ల కోసం అబద్ధాలు కూడా ఆడుతున్నటువంటి వ్యక్తి. ఆ జూనియర్ కాలేజ్ స్థానం ఎవరు ఇచ్చారమ్మా? వేంచలం శ్రీరామూర్తి నాయుడు గారు ఇచ్చేస్తారు. వీడి కాదు, వీడి బాబు కాదు, వీడి తాత కాదు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దాన్ని పాస్ పుచ్చుకున్నారే ఉందండి. ఆ పాస్ పుచ్చుకునే బొమ్మ ఎవరుందండి? ఎవరుందండి? అదే సైకో ఉన్నారు కానీ నీ పాస్కో వస్తువుల మీద ఆడు బొమ్మ వేసుకోవడానికి ఆడు ఎవడన్నాడు? అది ఎవడండి? నీ తాతగారు ఇచ్చిన భూమి,
మీ తాతగారు మీ నాన్నగారు ఇచ్చిన భూమి, మీ నాన్నగారు ఏమో మీకు ఇచ్చిన భూమి. ఆ ఆశపస్తు మీద అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి బయట వచ్చా ఉద్యోగం వెళ్తాడట. జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు వెళ్తాడట. ఇంటి ముందు ఉంచుకొని సెల్ఫీ తీసుకుంటాడు. అక్కడి నుంచి వచ్చేస్తాడు. మళ్ళీ నచ్చిపోయిన అందరికీ ఇదో ఇంటి ముందు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిసి అని చెప్పుకుంటాడు. దమ్ము లేని వాడు ఎన్నుకోవడానికి చేస్తాడమ్మా. ఇటువంటి దమ్ము వాళ్ళని ఎన్నుకుంటే మా ఎమ్మెల్యే అయితే మా ఇద్దరం కలిసి మళ్ళీ 4 పనులు చేయడం కోసం ఒక చక్కటి అవకాశం వస్తుంది. అంచేత జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపోయి నాకు, సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపోయిన కమలం గుర్తుందండి. సైకిల్ గుర్తు మీకు ఎలా అలవాటే మీకు ఇద్దరే గెలిపించి మీ ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుకో. బాబు ఈ కుర్రాడు ఎవరు చేసా వాలంటీర్ వరాలు బాబు. ఆ పదవి కొలమపేట నుంచి చింతకాయల రామన్న పత్రి గారు, అలాగే మందిపట్ల నుంచి వేసవి నాగేశ్వరరావు గారు కూడా ఈరోజు పార్టీలో జరుగుతున్నారు. వారు కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళిపోయినాయి. ఏ ఫ్యాక్టరీ కూడా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగుపడలా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు వాళ్ళకి కప్పం కట్టాలి. ఎక్కడి నుంచి కడతారు? ఒకరిగా ఇద్దరిగా. ముఖ్యమంత్రి కట్టాలి, మంత్రి కట్టాలి, ఎమ్మెల్యే కట్టాలి, లోకల్లో నాయకులు ఉంటే వాళ్ళకి కట్టాలి. అందుకే పరిశ్రమలు రాలా, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు రాలా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ రిజర్వాయర్కు దెబ్బతిందో ఆ రిజర్వాయరు తాండవ రిజర్వాయరు ఆ గేట్లు మరమ్మతు చేసే బాధ్యత, దాన్ని మానవైజ్ చేసి కెనాల్ కూడా ఏదైతే ఉందో పెండింగ్ వర్కులు ఆ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసి ప్రతి రైతు కూడా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, ఇక్కడ నన్ను ఆశీర్వదించి పంపించింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఓటు మా ఇద్దరికి ఇక్కడ పెద్దలు అయ్యన్న పాత్రుడు గారికి సైకిల్ గుర్తుపైన, నాకు కమలం గుర్తుపైన ఓటు వేసి గెలిపించండి. మీకు ఇక్కడ పరిశ్రమలు కానీ, మహిళలకు ఉపాధి కానీ, యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ, మిగతా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేస్తాం. మీరు అలా అయిపోతుందా లేదా జగన్మోహన్ రెడ్డికి? నిన్న మన చెల్లెలు చెప్తాంది, ఏ ఇంట్లో అయినా కూడా ఆడబిడ్డలని ఇబ్బంది పెట్టిన వారు ఎవరు కూడా బాగుపడలేదు అని చరిత్రలో కూడా చూసావా లేదా? ఎవరైనా ఆడబిడ్డలకు మోసం చేసిన వాడు బతికి బయటపడిన దాఖలాలు లేవు. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇప్పుడు ఇంతసేపు లలిత గారు చెప్తారు కదా, నేను పోతే ఏమి చేస్తాను, 3 ముత్యాలు నాడు ఢిల్లీకి పోతే ఏం చేస్తాడు? ఆయన ఢిల్లీకి ఎక్కడ పోయేది? ఇంట్లో రోజు వాళ్ళ కొడుకుతో గలాడు. నిన్న కూడా కొడుకున్నాడు. అవునా కదా? మీడియా వస్తాను చూడండి. ఎవరు కొడుకున్నాడు? సొంత కొడుకుతో. ఇంకొక అతను ఉన్నాడు, భార్య తమ్ముడు, సొంత చనిపోయిన భార్య తమ్ముడు. రోజు కొడుకునేది ఆయన ఎక్కడ అనకాపల్లికి రావట్లా. ఇక ఢిల్లీకి పోతాడు. ఎక్కడ పోతాడు? ఢిల్లీకి. కొన్ని 4 రోజులు పోతే వాళ్ళకి అమరావతికి పోయే పని కూడా లేదు. ఎక్స్ఎమ్మెల్యేనే. కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు. అతనికి మనకి సాటి లేదు.
ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. మీరు భారీ మెజారిటీతో ఇక్కడ ఆయన పోతన గారి నన్ను గారిని గెలిపిస్తే రేపు ఆయన మంత్రి. ఏంటి మంత్రి? ఆయన ఏ పదవి కావాలంటే ఆయన రాసుకునేది మంత్రి. ఆయన చేయని పదవి ఏమన్నా ఉండే ఇప్పటివరకు చేయలేకుండా ఉండేది ఆర్థిక శాఖ హోంమంత్రి ఫైనాన్స్ మంత్రి. కాబట్టి ఆయన చూడండి మంత్రి పదవి అదే చూశారు కదా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఏం చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉండి ఎంపీగా నేనుంటే ఈ ప్రాంత సమస్యలు నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి మాకు అందరి దగ్గర పరిచయాలు ఉన్నాయి, చొరవ ఉంది, పని చేసి ఉంది. కాబట్టి మీరు ఒక అవకాశం ఇచ్చి భారీ మెజారిటీ కల్పించండి. నాకు కూడా ఇక్కడ ఈ పరిశ్రమలు కావాలా, పనులు కావాలా, అభివృద్ధి చెందాలంటే వాళ్ళు కూడా మా ప్రజలు మాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేసి తీరాల్సిందే. అనకాపల్లికి ఏమొచ్చినా కూడా మొదటగా మాకివ్వండి అని చెప్పి తీసుకొని వచ్చి మీకు గర్వంగా ఉండే విధంగా చేస్తానని తెలియజేస్తూ ఏం చేశాడంటే ఎవరు మన బటన్ రెడ్డి మనం నమ్మే ఏం చేశాడంటే మనకి ముద్దులు పెట్టాడు, మరి వాసనైనా భరించాం, నెత్తి మీద చేయి పెట్టాడు. సరే మన జీవితాన్ని అధపాతంలోకి వెళ్ళిపోతున్నాయని మనం ఏ రోజు అనుకోలేదు. తండ్రి లేని వాడు కదా అని ఈయన పెర్ఫార్మెన్స్ కాదది. రాజశేఖర రెడ్డి గారు ఏదో గొప్ప చేసినది ఉంటే దాని మీద ఏదో అడ్డం పెట్టుకునే ఇతను ఈయన తోడు ఇంకో ఆయన ఉన్నాడు, సత్సల రామకృష్ణారెడ్డి. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఒక జర్నలిస్టు, మరి ఈ రోజున కొన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో మనకు తెలియదు. రెడ్డి అని ఉంటే వచ్చేస్తే సరే మేము రైల్వే కోడూరులో మీటింగ్ మాట్లాడుతున్నాం. తిరుపతిలో ప్రజలు బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళినండి, శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఒకటే ఊపు. కూటమి అభ్యర్థులనే మేము గెలిపిస్తాం, కూటమి ఎంపీలనే మేము గెలిపిస్తాం, జనసేన 21 మంది అభ్యర్థులు మేము అఖండమైన మెజార్టీని ఇస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే స్లోగన్ జరుగుతుంది. తిరుపతిలో అయితే నాకు సీఎం రమేష్ గారు గుర్తొచ్చారు. ఆర్ఎన్ శ్రీనివాసు గారు 4 లోకాలు అన్నాయి అనంటే నేను అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చెప్పా, నీ అమ్మ మొగుడా, మీ అమ్మని తీసుకొచ్చి విశాఖపట్నంలో నిలబెట్టావు. అదే ఆవిడ 4 లోకాలు కదా, ఏమన్నా వైజాగ్ లో ఏమన్నా పుట్టి పెరిగిందా, ఆవిడ అక్కడ చీకొట్టి పంపించారు. కాబట్టి 4 లోకాలు అనే సమస్య కానే కాదు. ఎందుకంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయడం. చాలా మంది ఉపాధి లేక చాలా మంది యువత మరి హైదరాబాద్ వచ్చి ఆ చుట్టుపక్కల ఎక్కడో సొంత ఊర్లు వదిలేసి వెళ్తుంటే నిజంగా బాధాకరం. తల్లిదండ్రులని పోషించుకోవడానికి ఒక అబ్బాయి ఇదే నర్సీపట్నం నుంచి వచ్చి ఎంటెక్ చదివాడు, ఫస్ట్ ర్యాంక్. మరి ఇక్కడ ఉన్న గణేష్ ఏం చేస్తాడో మనకు తెలియదు. ఆయనకి డబ్బులు వస్తే ఫస్ట్ ర్యాంకు, ప్రజలు ఏమైపోయినా మనకి అక్కర్లా. కాబట్టి అతను వచ్చి సార్ మాకు ఏదైనా ఉద్యోగం ఉందంటే ఏం చేస్తాడు సార్, మా ఆఫీసులో ఉండని చెప్పాం. ఒక 10 రోజులు ఉన్నాడు. ఎందుకే నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటే తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివించారండి, ఒక 10,000 కూడా సంపాదించే వాళ్ళు ఒక పూటైనా మేము భోజనం పెట్టాలి అనే మా ప్రభుత్వం మారాలండి. మేము అందరం ఓట్లు వేయటానికి అందరం ఊర్లో వస్తున్నాం. ఇటు ఓ పక్క ఎన్ఆర్ఐలు, ఓ పక్క యువత, మా అన్ని కులాలు మతాలు అన్ని వృత్తుల వారు, అన్ని చేతి వృత్తుల వారు, కుల మతాలకు అతీతంగా ఈ రోజున కూటమి అభ్యర్థుల్ని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఇక ఆవిడ ఉంది రింగు రాణి, డైమండ్ రాణి. ఆవిడ ఏంటంటే అందరూ వెళ్ళిపోతారట, ఈమె గెలుస్తారట, వీళ్ళమ్మ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఆవిడ ఏంటంటే మనం ఎక్కడైనా సరే ఒక అన్న వేరే ఊరెళ్ళి పనిచేసి 1 సంవత్సరం తర్వాత మన ఇంటికి వస్తే ఏ అన్నా బాగున్నావా అని మనం అంటాం. ఈవిడ ఏంటంటే జగనన్న 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 అంటే ఏంటో నాకు అర్థంలో ఏం ఆ పిలుపులో ఏమానందం ఉందో నాకు తెలియట్లేదు. కానీ ముందు నీ సెలవు నీ హస్బెండ్ చూడమ్మా ముందు, తర్వాత జగనన్న చూతూ. కానీ ఆయన ఏమో బాబు ఎటో పోతున్నాడు, అలాగే దిక్కుమాల అలాగా చుట్టంతా రాలి బయట తిరుగుతున్నాడు. కాబట్టి మాట్లాడే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారం లేకుండా వారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళితే ఒక దరిద్రుడు జైలుకి వెళ్తూ ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడన్న దౌర్భాగ్యురాలు ఆమెను బట్టి మనం ఎప్పుడు క్షమించద్దు.
సో ఇక పథకాల విషయం వస్తే మొత్తం మేము శ్రీకాకుళంలో 7 రోడ్ జంక్షన్ అని ఉంటుందమ్మా. అక్కడంతా మీ మహిళలు మా తల్లులు ఎక్కువ మంది పళ్ళ వ్యాపారాలు చేస్తుంటారు. వారిని అడిగాం, అమ్మ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అంటారు కదా, ఏం చేశారంటే అలాది ఏడుంది బాబు ఇచ్చిన 100లో సంక్షేమం. అమ్మఒడి అన్నాడు 15,000 అన్నాడు, 13,000 చేశాడు. నా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇద్దరికి 26,000 లెక్కన మేము కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఆడు 100 ఆడేంటి, ఆడు సంక్షేమం ఏంటి? ఈసారి మటుకు మేము మన సీఎం రమేష్ గారిని ఎక్కడికి వెళ్ళినా ఈ చుట్టుపక్కలంతా మా ఎంపీ గారికి చెప్తున్నాం మొత్తం. ఎందుకంటే సమర్థుడు, పారిశ్రామికవేత్త. ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఏంటంటే సీఎం రమేష్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ఫ్యాక్టరీలు వస్తాయి, ఉపాధి దొరుకుతాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులను వదిలిపడడం వెళ్ళని పరిస్థితి. మన ఊర్లో మనమే ఉంటాం, కష్టపడదాం, ఓటిద్దాం అని చెప్పి ఉన్నారమ్మా అందరూ. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పథకాలు ఆపేస్తారు, మీ ప్రయోజనాలు నాశనం అయిపోతుంటే ఏమీ ఆపరమ్మా. ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. 4 రోజుల క్రితం మేము ప్రచారానికి బయలుదేరినప్పుడు కూటమికి అద్భుతంగా మెజార్టీని ఇవ్వండి, పథకాలు ఎక్కడా ఆగవు. మా దగ్గర అధికారం లేకపోయినా ₹1 ఎక్కువ వేసి మేము ఇప్పుడు దాకా ఆదుకున్నాం చాలా మందిని. అలాంటిది మా దగ్గర పవర్ ఉంటే ₹10 ఎక్కువ వేసి మీకు అద్భుతమైన పథకాలు ఇంత ముందు ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు అంటారు, సీఎం రమేష్ గారు అనున్నా. ఎందుకంటే వారు వన్ సైడ్ డిసైడెడ్. ఇక్కడ ఆయన ఉన్నాడు, గంజాయి ఎంపీ ఆయన. ఇక్కడ ఉత్తరాంధ్రలో మేము ఇక్కడ శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు ఇతని హవా జరుగుతుందన్నమాట. గంజాయి అమ్ముకోవటం, గంజాయి మాదక ద్రవ్యాలు. ఈ ప్రభుత్వమే దరిద్రం పట్టిపోయింది మొత్తం అన్ని రకాలుగా. ఎక్కడైనా అమ్మ చెల్లెలు చీర కట్టుకుంటే ఏడ్చే అమ్మాయిని మనం ఎక్కడైనా చూసామో ప్రపంచం. మన నాగోళం మండలం నర్సీపట్నంలో కూడా మనం చూసున్నాం. ఒక ఆవిడ ఏదో పాపం క్యాన్వాస్కి ఎటు వెళ్తూ ఇదిలో పసుపు జారి కట్టింది మహాతల్లి. ఆవిడ చూడంగానే పసుపు జారి మీద కూడా కామెంట్లు పెట్టేశాడు ఇతనికి ఒక సోషల్ మీడియా ఉంది, సజ్జల భార్గవ ఉన్న రామకృష్ణారెడ్డి కొడుకు. అది ఇష్టం వచ్చినట్టు రాయటం. అందరికి కూడా చీటీ తిరిగే రోజు దగ్గరలో ఉంది. చెల్లెల్ని గౌరవించలేని అన్నయ్య లాంటి ముఖ్యమంత్రి మాకెందుకు? మా తండ్రిని గొడ్డలతో అరిగేసిన వివేకానంద రెడ్డి గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి మాకెందుకు? ఒక మాట అంటాడు, బుల్లెట్ గన్లో ఉన్న బుల్లెట్ ముందు దానికన్నా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంటాడు. దేనికి? ఏం చేశారు? ఈ రోజు వ్యవస్థలన్నీ అడ్డం పెట్టి ఈ రోజు నువ్వు అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటున్నావు. సొంత చెల్లెల్ని పక్కన పెట్టేసి తలకు దారి చేసావు. మరి నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమనేవారు? జగనన్న వదిలిన బాణం శర్మలమ్మ తిరిగింది, మొత్తం నీకు అధికారం తీసుకొచ్చి పెట్టింది. మరి అటువంటి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ బాణం అయిపోయింది, అది నీకే కూర్చుకుంటుంది. 10-17% నీ ఓట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. నువ్వు ఏదో అనుకుంటావు, మొత్తం మేమే వచ్చేస్తున్నాం, మాదే అధికారం అని చెప్పి. నీకేంటంటే మా బీజేపీ పెద్దలు మోదీ గారు, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ బీజేపీ అంటే బాగా హిందూ కాబట్టి నువ్వు ఇల్లు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకెళ్ళినా అక్కడ గదిలో పెడతారు అంతే. అది నీ మీద ప్రేమ అనుకో జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితోటి నువ్వు ఇచ్చే ప్రసాదం కానీ నువ్వు ఇచ్చే విగ్రహం కానీ తీసుకుని ఆఫీసులో పెడతారు. అంత మాత్రాన బీజేపీ మొత్తం నాకు సపోర్ట్ గా ఉంది అని అంటే మనకు సిగ్గు ఉండాలి. నిన్న ఇప్పుడు రాజంపేట ఎక్కడైనా మనం చూసాం, సీనియర్ మన ఎమ్మెల్యే గారు, మన అయ్యన్న పాత్రుడు గారు మరి అద్భుతంగా వారికి తెలియదు. నేను ఆ సినిమాలో ఇడియట్ అనే ఒక సినిమా జరిగింది. ఆ రోజు నీ బర్త్డే జరిగితే మాకందరికీ పూరి జగన్నాథ్ గారు మంచి పార్టీ కూడా ఇచ్చారు. సో అది నాకు 7వ సినిమా. సో ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు మొన్న బాలయ్య బాబు ఎక్కడ ఉన్నారంటే అనకాపల్లి నుంచి ఇటు బయలుదేరండి అంటే ఒకటే మాట చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు నర్సీపట్నంలో నేను అడుగు పెట్టినంత వరకే అదే చరిత్ర ఎమ్మెల్యే గారిది, అదే చరిత్ర ఎంపీ సీఎం రమేష్ గారిది. వీరిద్దరూ ఉంటే మనకి 2 ఇంజన్ల ప్రభుత్వం కావాలి. ఇప్పుడు అమ్మా సోదరి బంగారా, తల్లులారా, మా సోదరులందరికీ చెప్పాం. మీకేంటంటే మీరు చెప్తే చాలా స్పీడ్ ఉంటుంది. మహిళలంటే మాకు బాగా గౌరవం. అంటే కేంద్రంలో మనం ఈ రోజున ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టాలి. ఇక్కడ ఉపాధి అవకాశాలు తీసుకురావాలంటే
మనకి కేంద్రంలో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు.